శివాజీ చక్రవర్తి పాలన చేస్తున్న సమయంలో శివాజీ చక్రవర్తి గురుదేవులు సమర్థ రామదాసు. ఇంకా కాలాంతరంలో క్రమేణా మళ్ళా ఇంకా కూడా గురువులు ఉన్నారు. అందుకోసము భక్త తుకారామును కూడా గురువుగా భావించినారు. ఆపద కాలంలో కాపాడినాడు కావున దివ్య పురుషుడు పరమభక్తాగ్రేశ్వరుడు అని చెప్పి భక్త తుకారామును కూడా గురువుగా భావించినారు. సమర్థ రామదాసు ఒకసారి జయ జయ రఘువీర సమర్థ అంటూ జయ జయ రామ జయ జయ రామ అంటూ ఆ శ్రీరామ నామ జపం చేసుకుంటూ ఆ భగవన్నామ సంకీర్తన చేసుకుంటూ వెళుతూ ఆ వీధిలో వెళుతూ అప్పుడు భవతీ భిక్షాంది అని చెప్పి శివాజీ చక్రవర్తి ఇంటి ముందు పోయి నిలబడినాడు. ఎవరు రామనామ జపం చేస్తున్నాడు, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని నామ సంకీర్తన చేస్తున్నాడు, మా గురుదేవులే కదా అని చూసినాడు. ఇంటి ముందుకు నిలబడి భవతీ భిక్షాంది అంటున్నారు, గురుదేవులకి ఏమి ఇయ్యాలా అని అనుకున్నాడు. ఇంట్లోకి వెళ్ళిన ఒక రాగి రేకుపైన తాను తన పిల్లలు తన సమస్త సామ్రాజ్యము తాను మాను ధనములు మొత్తము గురుదేవా నీకు అంకితం చేస్తున్నాను, భిక్షగా నీకు ఇస్తున్నాను, స్వీకరించని చెప్పి దానిపైన రాసి తీసుకుపోయి జోలలేసినాడు. ఏమి శివాజీ, ఇంత అన్నం పెడితే ఏదో ముక్కు మూసుకొని చెట్టు కిందనో దేవాలను జపం చేసుకుంటాను, ఈ రాయి రేఖ వేసినావే బియ్యం వేయకుండా ఏదో ఇంత అన్నం పెట్టకుండా అంటే దాన్ని చూసినాడు. సమస్త సామ్రాజ్యమును నాకు భిక్షగా వేసినావు, సర్వసంగ పరిత్యాగిని నేను ఏం చేసుకుంటాను నాయన, గురుదేవా నువ్వు ఏమన్నా చేసుకొని నీకు ఇచ్చేసినాను. అప్పుడు ఆలోచన చేసుకొని అయినా నేను కదా, మహారాజుకు అనుకూలమైనటువంటి మంత్రులు మహామంత్రులు అవసరం కదా, కావున నాకు మంత్రి కావాలనైనా నీలాంటి నాకు మంత్రి కావాలి ఒకరు, నేను మంత్రిగా స్వీకరిస్తున్నాను, ఈ దేశాన్ని సక్రమంగా ధర్మయుక్తంగా పాలన చేయనైనా ఇది గురువు రాజ్యం అనుకొని దేశాన్ని ఏలుకో అని చెప్పి మళ్ళీ శివాజీ చక్రవర్తికి అప్పచెప్పినాడు. అప్పుడు గురుదేవులు ఇచ్చిన దేశాన్ని అని చెప్పి అప్పుడు కాషాయ వస్త్రమును గుర్తుగా జెండగా ఎగరేసినాడు. ఈ ప్రపంచమునకు ఆనాడు కాలక్రమేణ వస్తు రంగులు మారుతూ పోతున్నాయి. ఈ ప్రపంచమునకు గుర్తు ఏది? జెండా, కాషాయ వస్త్రము. అట్టి కాషాయ వస్త్రమును ఎగరేసినటువంటి వారలు శివాజీ చక్రవర్తి. మరి ఇది గురుదక్షిణగా సమస్త సామ్రాజ్యాన్నే గురుదక్షిణగా అర్పించినాడు. అందుకోసం ఇక్కడ తాను మనుధనములు ఎప్పుడైతే గురువుకు అర్పించినారో గురుదేవుడు కూడా సమస్తమును శిష్యునికి ప్రసాదిస్తాడు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం దత్తేన పరిశుంచయామి అమృతమస్తు అమృతోపస్తరణమతే. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః మహానైవేద్యం నివేదయామి. అర్జున ఆరోగ్యం పొందండి కూర్చోండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, నైవేద్యం సమర్పయామి. నైవేద్య శ్రవణానంతరే సిద్ధాత్మనేయం సమర్పయామి. అందరూ కూర్చోటి నేను తీసుకొని పల్లెం చుట్టూ భగవంతుడికి అర్పించండి. ఓం బ్రహ్మార్పణం బ్రహ్మాది బ్రహ్మాద్లో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఓం శ్రీ అన్నపూర్ణ మాతాకి, ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరులకి, ఓం శ్రీ లక్ష్మీ నారాయణులకి, ఓం శ్రీ వాణి బ్రహ్మదేవులకి, ఓం శ్రీ గంధి వీరాంజనేయ స్వామికి, ఓం మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారికి, ఓం మహర్షి సద్గురు శ్రీ 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 మలయాళ స్వాముల వారికి,